మీ అన్నయ్య వదిన వెళ్ళిపోయింది మీరన్న మాటలు కాదండి, నా వల్లే వెళ్ళిపోయారు. ఆ నిజమేంటో చెప్తాను, తలుపు తీయండి. ఏమైందమ్మా? అమ్మా ఎలా ఉంది డాక్టర్? ఆయన ఒళ్ళు కాలిపోతుంది, మాట కూడా మాట్లాడడం లేదు. డాక్టర్ చూడండి డాక్టర్, రంగా మరేం పర్వాలేదయ్యా, డాక్టర్ని తీసుకొచ్చాను. ఇదిగో ఎవరు తీసుకురమ్మన్నారు? నువ్వు నీ మొగుడు చచ్చిపోతాడని భయం వేసిందా? అంత మాట అనకయ్యా, డాక్టర్ ఎగ్జామిన్ చేసి టైంకి తగిన మంది ఇస్తే పని చేస్తే తగిన మొదలు ఎవరు దగ్గర లేదు. ఏమండి ఏమండి, ఎవరి మీద అండి పంతం? ఎవరి మీద కాదు, నా మీద. అది కాదు రంగా, డాక్టర్ తీసుకొచ్చింది. మీరు అంబులెన్స్ కి ఫోన్ చేసి పిలిపించండి. వీ షాల్ అడ్మిట్ హిమ్ ఇన్ ది హాస్పిటల్. ఏమండి ఏమండి, ఒక్కసారి తలుపు తీయండి, నా మాట వినండి. ఈ అరిష్టానికి అంతటికీ కారణం నేను. మీ అన్నయ్య వదిన వెళ్ళిపోయింది మీరన్న మాటలు కాదండి, నా వల్లే వెళ్ళిపోయారు. ఆ నిజమేంటో చెప్తాను, తలుపు తీయండి. నన్ను క్షమించండి. అవునండి, నేను చేసిన పాపానికి నన్ను శిక్షించండి, చంపండి. కానీ చివరి వరంగా మీ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఇవ్వండి. ఊరుకోరా తమ్ముడు, ఊరుకో, నాన్నకేమీ కాదు. పెద్దన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హరిద్వార్లో ఉన్నారు. పిలిపించరా? అంతరం శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. కమలధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు. కమలధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు. క్రమముతో నీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. విన్నగల ప్రహ్లాద ముఖ్యులు నీ
నిన్ను గొలువగ వచ్చిరి పిన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరి. విన్నపము వినవయ్య తిరుపతి విన్నపము వినవయ్య తిరుపతి. విన్నపము వినవయ్య తిరుపతి ఏకటాచలనాయ రంగా రంగా అన్న రంగా ఏమిట్రా ఇది? ఏమిటి అవతారం? చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. ఏమిట్రా నువ్వు చేసిన తప్పు? ఎప్పుడు మాటలు విని నీతో పక్షంగా మాట్లాడాను. ఇలాంటి దేవుడిని మనసు కష్టపెట్టాను. శాసించాను. పిచ్చివాడా, ఇది నీ తప్పు కాదురా. నువ్వు స్వతంత్రంగా బతికే అవకాశం కల్పించాలని, నీ కృషి 10 మందికి ప్రత్యక్షంగా తెలిపి నువ్వెవరో నిరూపించాలని నేను సృష్టించుకున్న వలయం రా ఇది. ఇందులో నువ్వు మమ్మల్ని శాసించను లేదు, మనసు కష్టపెట్టను లేదు. అసలు దీనికి అంతటికి కారణం పాపిష్టిదాన్ని నేనే అక్క. ఇన్నాళ్ళు చేసేది సంపాదించేది నా భర్తే అనుకున్నాను. నా భర్తకి దక్కాల్సిన కీర్తి ప్రతిష్టలు దక్కడం లేదన్న స్వార్థంతో ఆ రోజు మిమ్మల్ని నానా మాటలు మాట్లాడి నీ మనసు బావగారు మనసు గాయపరిచాను. మీరెంతో మంచివాళ్ళు కాబట్టే పెద్ద మనసుతో పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వచ్చేశారు. ఏ రోజు బావగారు ఆ గడప దాటారు, ఆ రోజే సంగీత సరస్వతి కూడా ఇంటి గడప దాటి వెళ్ళిపోయింది. ఈ దేవుడు ఎదురుగా ఉంటేనే నా భర్తకి స్వరం తెలిసేది, రాగం పలికింది. నాకు ఇప్పుడు అర్థమైంది. మహాలక్ష్మిలా ఉన్నానని నన్ను మీ ఇంటికి తెచ్చుకున్నందుకు మందరలా ప్రవర్తించి అన్నదమ్ములు వచ్చి తెచ్చి పెట్టాను. దేవుడు లాంటి బావగారిని నా భర్తని విడదీసినందుకే ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. అక్క, నేను కోరుకున్నది ఇది కాదక్క. నాకు కావాల్సింది నా భర్త సుఖంగా ఉండడం. ఆయన మామూలు మనిషి కావాలంటే ఆయన మీరే కాపాడాలక్క. నీ భర్తని శ్రీరామచంద్రుడి దగ్గరికి తీసుకొచ్చావు, ఆయనే చూసుకుంటారమ్మా. వాడి గొంతు ఇలా అయిపోవటానికి కారణం ఏమిటి? ఈ మధ్యన ఏమైనా జబ్బు చేసిందా? అదే జబ్బు కాదండి, మనోవేత్త రేగిన మంటలతో గొంతు మోగపోయింది. మరి డాక్టర్లకు చూపించలేదా? ఎవరికి చూపించుకోనని మొండికేశాడు. ఏ ఎందుకని? తెలిసిన దగ్గర నుంచి తన దగ్గర మందులు తీసుకున్నాను. ఆయనకి తెలీదా? అయితే నే మందిస్తాను, పుచ్చుకో. వద్దు, వద్దు. ఎందుకని? మందు తీసుకుంటాను, కానీ తిరిగి ప్రతిఫలంగా వాడి తగ్గించుకోలేని తెలుగువన్ రమ్మంది తెలుగువన్.